చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి బాలికపై ఒక కిరాతకుడు ఈరోజు అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఈ అత్యాచారాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో కనపడతా ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అయ్యా ఈ విద్యార్థుల మీద, ఈ బాలికల మీద, ఈ ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని వెంటనే మీరు అరికట్టాలని, దీనికి సంబంధించి దిశ యాక్ట్ని తీసుకొస్తారో లేదా పోలీస్ కమిటీని దించుతారో మీరు ఈరోజు ఈ బాలికకి న్యాయం చేయాలని చెప్పేసి అన్నీ పుణ్యం తెలియని పసిపిల్లని ఒక కిరాతకుడు ఈ విధంగా అత్యాచారం చేయడం దారుణంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎక్కడ చూసుకున్నా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చాలా మట్టుకు ఓన్లీ స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళే బాలికల పైనే ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈ రోజున ఈ అత్యాచారాలను వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈరోజు కొత్తరెడ్డిపాలెం ఎస్ఎఫ్ఐ కమిటీ, అదేవిధంగా గ్రామస్తులు, ఆడవాళ్ళు అందరూ కలిసి ఈరోజు ఒక ర్యాలీగా, ఒక నినాదంగా ఆడపిల్లకి ఈ అమ్మాయి ఏదైతే ఉందో అమ్మాయికి వెంటనే న్యాయం చేయాలని, నిందితుడు పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే తీసుకొచ్చి పట్టుకొని ఉరిశిక్ష అందించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ అదేవిధంగా గ్రామస్తులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉంటే ఎస్ఎఫ్ఐ కానీ ఉన్న కమిటీ ఏదైనా కానీ పెద్ద ఎత్తున ధర్నాకి, ర్యాలీలకి పెద్ద ఎత్తున ఏర్పడటం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ నాయకుడిగా నేను పేర్కొనడం జరుగుతుంది. ఈరోజు ఇలాంటి విషయం ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో జరుగుతున్న విషయాలు ఈరోజు గుంటూరు దగ్గరగా ఉన్న ఈ చిన్న గ్రామంలో జరిగింది అంటే రేపు రోజున గుంటూరు సిటీల్లో కానీ దగ్గర ఏరియాలో కానీ జరగదని, ఆడపిల్లలు బయటికి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు నమ్మకంగా ఎలా బయటికి పంపించాలి అని ఈరోజు గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ఎంపీ గారు, ఈరోజు మిమ్మల్ని అందరినీ కావాలని చెప్పేసి మేము ఓట్లేసి గెలిపించుకున్నందుకు విద్యార్థులకు న్యాయం చేయాలి, స్టూడెంట్స్కి న్యాయం చేయండి. అదేవిధంగా బాలికలు ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను వెంటనే మీరు అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ ఈరోజు ఉధృతంగా ఇంకా జరుగుతాయి అని చెప్పేసి, అన్యాయం జరిగిన ఏ తల్లి అయితే ఉందో, ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి. న్యాయం అంటే మాకు డబ్బు రూపాయన వద్దు, ఇంకోటి వద్దు, మాకు ఆ నిందితుడిని తీసుకొచ్చి శిక్షించాలి. మాకు అదొక్కటే కావాలి. ఆ నిందితుడు, పరారీలో ఉన్న నిందితుడిని మీరు వెంటనే పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి విచారించి వాడిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఉన్న కుటుంబానికి న్యాయం చేయాలి. చిన్న పిల్లలని కూడా లేకుండా ఈరోజు ఏమీ తెలియదు. 7వ తరగతి అంటే వాళ్ళకి ఏం తెలుసు? ఈ రోజున వాళ్ళకి ఏం తెలియనా అన్ని పుణ్యం తెలియని పసిపిల్లలను తీసుకెళ్ళి అఘాయిత్యంగా రేపులు చేసి కాలువల్లోనో గుట్టల్లోనో ఇళ్లలో తాళాలేసి ఈరోజు వాళ్ళు పరారీలో ఉంటున్నందుకు ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా పట్టించుకోకపోగా ఈ రోజున్న ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. స్టూడెంట్స్కి న్యాయం జరగాలి, ఆడబిడ్డలకు న్యాయం జరగాలి. ఈరోజు ఈ విధంగా ఈ కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఇంత దారుణం జరిగింది. రేపు రోజున ఇంకొక ఊరిలో జరగదని మాకు నమ్మకం ఏంటి? తల్లిదండ్రులు ఒకటే అడుగుతున్నారు, మేము మా పిల్లల్ని బడికి పంపించాలన్నా, లేదు కాలేజీకి పంపించాలన్నా, బయట కొట్టు దగ్గరికి పంపించాలన్నా మేము ఎలా పంపించాలి? ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలీదు, మాకు భయంగా ఉందని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులను, అదేవిధంగా గవర్నమెంట్ను ప్రశ్నిస్తూ ఉంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తాము? న్యాయం చేయాలి, ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలి. ప్రతి ఆడబిడ్డ ఒక తల్లి, ఆ తల్లిని మనం గౌరవించుకోలేకపోతే ఈరోజు దేశం అనేది ఉండదు. కాబట్టి ఆడబిడ్డ అంటే మనందరికి సృష్టిలో ఒక పార్ట్గా ఆడపిల్లని అనుకుంటా ఉంటాం. ఆడవాళ్ళు లేకపోతే ఈరోజు మనకి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళను, అలాంటి కిరాతకులు ఇంత దారుణంగా, ఇంత వ్యభిచరిస్తూ, ఇంత దారుణంగా వాళ్ళని శిక్షిస్తూ, అదేవిధంగా ప్రాణాలు తీసి వాళ్ళు ఆ టైంలో ఎంత బాధ అనుభవించుంటారు వాడికి ఏం తెలియదు. అంటే వాడి కామన్ తక్కలను మూసుకుపోయినాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఈ ప్రభుత్వం మాకు తెలిసి మళ్ళీ ఈ ఊరు వచ్చి మేము కనుక్కుంటే మాకు న్యాయం జరిగిందని చెప్పేసి ఆ కుటుంబం మాకు చెప్పాలి. లేదు అంటే ఇదే ర్యాలీని, లేదు ధర్నాని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి ఈరోజు కొత్తరెడ్డిపాలెం గ్రామం ఎస్ఎఫ్ఐ నాయకులు, అదేవిధంగా గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉంది.